హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు టుడే రెసిపీస్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ అయితే బంగాళదుంప మసాలా కూర. చపాతీలోకైనా, రైస్లోకైనా, జీరా రైస్లోకైనా, అలాగే వెజ్ బిర్యానీలో కూడా పర్ఫెక్ట్గా ఉండే ఈ బంగాళదుంప మసాలా కూర సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూద్దాం రండి. 2 పెద్ద సైజు బంగాళదుంపలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలుగా అయితే కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పాత్ర పెట్టుకొని పాత్రలో కూరకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుంది. దీంట్లో 2 లవంగం ముగ్గలు, అలాగే దాల్చిన చెక్క, 2 చిన్న చిన్న ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు, 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, అలాగే 2 మజ్జిగ చీల్చుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇది పూర్తిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం పొటాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపని ఇక్కడ కాస్తంత పెద్ద సైజులో అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పచ్చి బంగాళదుంపలే. పీల్ తీసేసి ఈ విధంగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకొని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడే అంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ వరకు పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం. మీరు కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ మొత్తాన్ని 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల బంగాళదుంప ముక్కకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఉప్పు కారం బాగా పట్టుకుంటాయి. తర్వాత మనం దీంట్లో కన్సిస్టెన్సీకి తగ్గట్టు అయితే వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే బంగాళదుంప ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉండాలి, ఎక్కువ గట్టిగా ఉండాలి అనుకుంటే 70% బంగాళదుంపలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా కదుపుకుంటూ మనం మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉప్పు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఉప్పు కనుక తగ్గినట్టయితే ఈ విధంగా పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోలేదంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టేసి టేస్ట్ అయితే కర్రీ పూర్తిగా మారిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పొటాటో కనుక తీసుకొని మనం స్పూన్తో ఇలా కట్ చేసామంటే సాఫ్ట్గా కట్ అయిందంటే బంగాళదుంప పూర్తిగా ఉడికిపోయింది అని అర్థం. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని చేసి కదుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి రెసిపీని పక్కకు తీసేసుకుంటే అంతే, పొటాటో రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కానీ పొటాటో మసాలా కర్రీ తయారు చేశారంటే మీరు దేంట్లోకి తీసుకున్న, రైస్లోకి తీసుకున్న, చపాతీలోకి తిన్న, జీరా రైస్ అయినా, వెజ్ బిర్యానీ అయినా, చపాతీ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.